ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడిచ్చినందుకు కొందనాలు. దేవునికి కొందనాలు, మీ అందరికి కొందనాలు. దేవుడి కృప మీకు తోడై ఉండును గాక. ఈరోజు నేను ఆదికాండం 3వ అధ్యాయం ఆఖరి నుంచి 6వ అధ్యాయం వరకు కొన్ని సంగతులు మీకు చాలా క్లుప్తంగా తెలియజేస్తాను. ఆదాము అవ్వలు మొదటి కుమారుడిగా కయ్యను పుట్టడం, తర్వాత హేబేలు పుట్టడం, హేబేలును కయ్యను చంపేయడం మీ అందరికీ తెలుసు. హేబేలు చనిపోయిన తర్వాత 4వ అధ్యాయం ఆఖరికి వచ్చేసరికి షేతు జననం జరుగుద్ది. షేతు సంతానం పెరగడం, కయ్యను సంతానం పెరగడం ఆదికాండం 4వ అధ్యాయంలో చదువుతుంటాం. కయ్యను కొడుకు పుట్టినప్పుడు అందరిలాగా ఒక ఇల్లు కూడా కాదు, ఒక దేశాన్నే కట్టేశాడు, ఒక ఊరినే కట్టేశాడు. ఆ ఊరికి కొడుకు పేరే పెట్టాడు. ఆదికాండం 4వ అధ్యాయం చదివితే ఆస్తులు సంపాదించాడు. మేడ మిద్దెలు, గొర్రెలు, మేకమందలు, అంతటితోనే కాకుండా ఇస్తారి పనిముట్లు, అనేకమైన బహుభార్యత్వం అన్నీ సంపాదించాడు. ఎవరంటే కయ్యను. కానీ షేతుకు కొడుకు పుట్టినప్పుడట ఆయనకి ఇవ్వడానికి ఏమీ లేక బైబిల్ ఈ మాట ఉంది, షేతుకు కుమారుడు ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థన చేయుట ఆరంభించానని. అయితే షేతు కూడా తన సంతతి పెరుగుతూ వస్తున్నప్పుడు ఆయన ఏమీ సంపాదించలేకపోయాడు, కానీ నీతిని సంపాదించుకున్నాడు. అందుకే షేతు సంతతిలోనే నోవాహు వచ్చాడు. దేవుని బిడ్డలారా, కయ్యను ఆస్తులు సంపాదించాడు, షేతు నీతిని సంపాదించాడు. దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు, జలప్రలయం వచ్చినప్పుడు ఆస్తులు సంపాదించిన వారు సమస్తము నాశనం కాగా, నీతిని సంపాదించినప్పుడు షేతు సంతతిలో పుట్టిన నోవాహు తన సంతానం జలప్రలయంలో రక్షింపబడడం, కాపాడబడడం మనం చదువుతుంటాం. కడవరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. నేను ఆస్తులు సంపాదించొద్దా నేను అంటలేదు. దేవుడిచ్చిన దాన్ని మనం కాపాడుకుందాం. అసలు దేవుడే చెప్పాడు తను ప్రేమించి వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానని. కానీ అంతకు మించి మనం సంపాదించాల్సింది నీతి. ఎందుకంటే ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, నీతి మరణము నుండి అనగా నరకం నుండి తప్పిస్తుంది. దేవుని బిడ్డ, నువ్వన్నీ సంపాదిస్తున్నావు. మేడ మిద్దె, ఆస్తి పాస్తి, వెండి బంగారం, పేరు ప్రఖ్యాతులు అన్నీ సంపాదించుంటావు. నీతి సంపాదించావా? నీతిని దేవుడిస్తాడు. దేవుని బిడ్డగా బతుకు, దేవుడు నీకు నీతిని సంపదగా ఇస్తాడు. ఆ నీతి ఉగ్రత నుంచి నేను కాపాడుతుంది. దేవుని కృపలో కడవరి దినాల్లో ఉన్నాం. దేవుడు రాకడకు చెప్పిన సంభవాలన్నీ జరుగుతున్నాయి. దేవుని చేతివైతే మీదటికి ఇజ్రాయేల్ దేశ సంభవాలు నేను మీతో పంచుకుంటాను. ఏదేమైనా యాతావాత కడవరి దినాల్లో ఉన్నావు. నీకు అన్నీ ఉన్నాయి, కానీ దేవుని నీతి ఉందా? దేవుడు నీతిమంతులుగా మనల్ని చేయాలనుకుంటున్నాడు. నీతి మాత్రమే మనల్ని నరకం నుండి తప్పిస్తుంది. పరిశుద్ధ దేవుని బిడ్డలారా, మనము నోవాహు వలె నీతిమంతులుగా బతుకుదాం. దేవుని రాజ్యానికి వారసులు అవుదాం. దేవుడు మనందరూ నీతిమంతులుగా చేసి మనల్ని కాపాడి ఆయన కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్.